టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సి కృష్ణ యాదవ్ టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ భవన్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేటీఆర్ కండువా కప్పి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. హైదరాబాదును విశ్వనగరము పేద బడుగు బలహీన వర్గాల వారికి అండగా తెల్ల టీఆర్ఎస్ ప్రభుత్వము ఉంటుందనేటువంటి విశ్వాసం నమ్మకంతో 18 మాసాల నుంచి పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు వారి నాయకత్వంలో పనిచేయడానికి సామాన్య కార్యకర్తగా టీఆర్ఎస్ భవన్కు రావడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కేటీఆర్ గారి నాయకత్వంలో గ్రేటర్ హైదరాబాద్ లో జరిగేటటువంటి ఎన్నికలు తన భుజ స్కంధాలపై వేసుకొని ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటటువంటి అట్టడుగున బడుగు బలైన వర్గాల వారు, కార్మికులు, కర్షకులు, మహిళలు, యువకులు, విద్యార్థులు అన్ని వర్గాల వారికి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పి ముందుకెళ్తున్నటువంటి వారి నాయకత్వంలో మనందరం సామాన్య కార్యకర్తగా పనిచేసి ఈ గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల రిజల్ట్లు దిమ్మ తిరిగే విధంగా ఉంటాయనేటువంటిది చేయాలనేటువంటిది ప్రతి ఒక్క కార్యకర్త మనం ముందుకెళ్లాలని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి వారు చేస్తున్నటువంటి కృషిని కూడా ఎంతో అభినందనీయమని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ధర్మారెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారు, గౌరవ శాసనసభ్యులు అంజయ్ యాదవ్ గారు, ఇంకా చాలా మంది రాష్ట్ర నాయకులు ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు, నాగేశ్వర్ రెడ్డి గారు, చాలా మంది తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారు, ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి వారు, ఉద్యమం ద్వారా కేంద్ర ప్రభుత్వంలో అన్ని పార్టీలను గడగడలాడించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులకు, ప్రతి కార్యకర్తలకు నేను నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు ఏ పార్టీ కూడా తెలంగాణలో నిలబడదు. మీరు భవిష్యత్తులో చూస్తారు. ఈ అభివృద్ధిని చూసి ఏ పార్టీ ఆగదు. కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, ఏ పార్టీ కూడా ఈ జంట నగరాల్లో గ్రేటర్ హైదరాబాద్లో కానీ, రాష్ట్ర తెలంగాణలో కానీ ఏ పార్టీ ఈ అభివృద్ధి ముందు నిలబడదు. ప్రజలు ముక్త కంఠంతో, ప్రజలు దూరదృష్టితోటి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని విశ్వసిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని నమ్ముతున్నారు. ఈ ప్రభుత్వం చేసేటటువంటి 18 మాసాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, భగీరథ్ మిషన్, అదేవిధంగా ఎన్నో రైతులకు సంబంధించినటువంటి, కర్షకులకు సంబంధించినటువంటి ఈ గ్రేటర్ హైదరాబాద్లో మల్టీ ఫ్లైఓవర్లు నిర్మించేటటువంటి రూపకల్పన మన కేటీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో ఏ గల్లీలో చూసినా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ కానీ, ఈ కరెంటు లేనటువంటి వారికి కరెంట్ ఇచ్చి, పేదవాళ్ళైతే కరెంటు బిల్లు మాఫీ చేసి, నల్లల బిల్లు